హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉద్యోగ సర్వీసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో కానీ చూసుకున్నట్లయితే డైలీ కరెంట్ అఫైర్స్ తెలుగులో ఇవ్వడం జరుగుతుంది. ఇది 18వ రోజు అనమాట. చూస్తుండే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకునేది, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉన్నట్లయితే మీకు దీనితో పాటు స్టడీ మెటీరియల్స్ కానీ అదేవిధంగా అప్ టు డేట్ నోటిఫికేషన్స్ ఏదైనా అప్కమింగ్ కానీ ఏమైనా ఉన్నా ఇవ్వడం జరుగుతుంది. చూద్దాము. అమెరికాలో మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి ఇండియన్ అమెరికన్ ఎవరు? ఆన్సర్ వచ్చేసి అరుణా మిల్లర్. నెక్స్ట్, యోగి వేమన జయంతిని ఆంధ్రప్రదేశ్లో ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ వచ్చేసి జనవరి 19th. ప్రపంచ ఆరోగ్య సంస్థ mRNA వ్యాక్సిన్ హబ్ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనుంది? ఆన్సర్ వచ్చేసి తెలంగాణ. హైపర్ స్కేల్ డేటా కేంద్రాన్ని ఎయిర్టెల్ సంస్థ ఏ నగరంలో ఏర్పాటు చేయనుంది? ఆన్సర్ వచ్చేసి హైదరాబాద్. ఇండియా మరియు ఏ దేశ జాయింట్ వెంచర్ భారత్లో కలష్నికోవ్ AK-203 అసాల్ట్ రైఫిల్స్ తయారీని ప్రారంభించింది? ఆన్సర్ వచ్చేసి రష్యా. ఏ దేశ ప్రధాని అయినా జసిండా ఆర్డెర్న్ రాజీనామా చేయనున్నారు? ఆన్సర్ వచ్చి న్యూజిలాండ్. సంసద్ ఖేల్ మహాకుంభ్ 2022-23ని ఏ రాష్ట్రంలో నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు? యూపీ, ఉత్తరప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి. భారత సైన్యం హెడ్ క్వార్టర్ ఆర్మీ ట్రైనింగ్ కమాండ్ ARTRSC ట్రాక్ ఆధ్వర్యంలో అక్టోబర్ 2022 నుండి జనవరి 2023 వరకు ఏ పేరుతో హ్యాకథాన్ యొక్క 2వ ఎడిషన్ను నిర్వహించింది? ఆన్సర్ వచ్చేసి సైన్య రణక్షేత్రం 2.0. 145 దేశాల గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? ఆన్సర్ వచ్చేసి 4. హసీం ఆమ్లా తన క్రికెట్ కెరీర్ కు ముగింపు పలికాడు. అతడు ఏ దేశానికి చెందినవాడు? హసీం ఆమ్లా. సో ఈ బిట్స్కి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి, ఆన్సరు ఎంతమంది ఇస్తారో. అక్రమ బౌలింగ్ యాక్షన్ కారణంగా జియోవానిస్ ఉవాసే పై ICC సస్పెన్షన్ వేటు వేసింది. అతడు ఏ దేశానికి చెందినవాడు? ఆన్సర్ వచ్చేసి రువాండా. ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా దేశీయ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ భారత్ OS ను ఎవరు రూపొందించారు? ఆన్సర్ వచ్చేసి IIT మద్రాస్.